2025 తెలుగు సంవత్సరం ఉగాది స్టార్ట్ అవబోతుంది. ఎలా ఉంటాయి, ఏంటి పరిస్థితులు, రాసులు వారికి ఎలా ఉంటుంది మీరు చెప్తే ఒకసారి. ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్లుగా ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము. సో ఈ సంవత్సరము అతి ముఖ్యమైనటువంటి సంఘటన ఏమిటి అంటే మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది. సో మీనరాశిలోకి షష్టగ్రహ కూటమి అంటే ఉదాహరణ మనం ఒక్కసారి ఏమేమి గ్రహాలు మీనరాశిలోకి వస్తున్నాయి అనేటువంటిది చూస్తే కుజుడు, గురువు, కేతువు మినహా మనకు ఆల్మోస్ట్ ఆల్ శుక్ర, శని, రాహువు, రవి, బుధ, చంద్ర 6 గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి. దీన్ని షష్టగ్రహ కూటమి అంటాం. మీనరాశిలో ఉన్నప్పుడు మిగిలినటువంటి ఏ రాశులు ఎఫెక్ట్ అవుతాయి? ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే రాశి మేషరాశి. ఎటువంటి నష్టాలు వస్తాయి? మేషరాశి ఫస్ట్ అన్ని రాశులు తీసుకున్నాక మేషరాశి. నెక్స్ట్ వచ్చి మేషరాశి తర్వాత వచ్చే రాశి సింహరాశి. సింహరాశి తర్వాత తులారాశి. తులారాశి తర్వాత ధనుస్సు రాశి. ధనుస్సు రాశి తర్వాత కుంభరాశి, మీనరాశి. ఈ రాశులు ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్ను ఫేస్ చేయబోయే రాశులు. ఏమవుతుంది? ఫస్ట్ వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆర్థికపరమైన పెను నష్టం. రెండవది సమాజంలో చెడ్డ పేరు. మూడవది న్యాయపరమైన పోలీసు పరమైన ఇబ్బందులు. ఇంతకంటే ఏం కావాలి? తర్వాత వాహన ప్రమాదాలు. అన్ని ఆల్మోస్ట్ దరిద్రమంతా మేషరాశి వాళ్ళకే ఉందంటారు. మేషరాశి అంటే ఇప్పుడు చెప్పిన రాశులన్నీ నేను చెప్పేది. ఇప్పుడు దీనికి కారణం కూడా చెప్పాలి కదా. మేషరాశికి ఎందుకు వస్తుంది అంటే వ్యయంలో 6 గ్రహాలు వస్తున్నాయి. అంటే 12వ స్థానంలో 6 గ్రహాలు వస్తున్నాయి. ఎప్పుడే కానీ జాతకంలో చాలా డేంజరస్ పొజిషన్లు మనకు ఉన్నాయి. ఏంటి అంటే 6, 8, 12. సో ఈ స్థానాల్లో సమస్యలు ఉన్నప్పుడు, ఈ గ్రహాలు ఉన్నప్పుడు డేంజరస్ పొజిషన్లో ఉంటాయి. సో దీంట్లో ఏవేవి ఉంటున్నాయి? మేషరాశికి 12వ స్థానము, సింహరాశికి 8వ స్థానము, తులారాశికి 6వ స్థానము, ధనుస్సు రాశికి 4వ స్థానము. ఈ 4 రాశులు చాలా ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని అర్థం అదే. అంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎన్ని రెమెడీలు చేసుకున్నా ఒక 10% దెబ్బలు తగులుతాయి, 90 మనం అవాయిడ్ చేసుకోవచ్చు. సో జ్యోతిష్యం అనేది అంధకార బంధంలో ఉండే వ్యక్తిని బయటికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. సో ఈ షష్టగ్రహ కూటమి ఉంది కాబట్టి ఈ సమస్యలు ఉన్నాయని చెప్తున్నాం. లేకుంటే లాస్ట్ ఇయర్ ఎందుకు చెప్పలేదు? కూల్గానే ఉన్నాం. నేను ఇదే ప్రిడిక్షన్ ఎప్పుడు చెప్పినా? 19లో చెప్పిన. మీరు జాగ్రత్తగా ఉండండి, ఒక పెద్ద వైరస్ వస్తుంది అని చెప్పినాం. దానికి తగ్గట్టుగానే అప్పుడు కరోనా వచ్చింది. కరెక్ట్. సో ఇప్పుడు కూడా ఈ రాశులకు ఎఫెక్ట్ ఉంది. సో ఇప్పుడు మనం 12 రాశుల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మేషరాశి గురించి మాట్లాడుకుందాం. సో మేషరాశి వారికి ఏం జరగబోతుంది అంటే విద్యార్థులకు ముఖ్యంగా మార్కులు తగ్గేటువంటి అవకాశం ఉంది. అంటే ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. ప్లస్ వీసాలు రిజెక్ట్ అవుతాయి, ఉద్యోగాలు కోల్పోతారు. ఇప్పుడు ఏదైతే అమెరికా గురించి మాట్లాడుకుంటున్నామో అమెరికా దేశంలో పనిచేసే విద్యార్థులు ఇండియాకు తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. నేను మేషరాశి గురించి మాట్లాడుతున్నా. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితేనేమో, బ్యూరోక్రాట్లు ఐపీఎస్ ఐఏఎస్ లాంటి వాళ్ళకైతేనేమో సిబిఐ, సిఐడి, ఏసీబీ లాంటి కేసులు బాధించే అవకాశం ఉంది. ప్రైవేటు ఉద్యోగస్తులకు అయితే ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. అలాగే రైతులకు ఈ సంవత్సరము 2 పంటలు అనుకూలంగా ఉంటాయి. ఎరుపు రంగు పంటలకు మరీ అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు అప్పులు తీరుస్తారు, శుభకార్యాలు నెరవేరుస్తారు, గృహాలు కొంటారు. బాగుంది. వ్యాపారస్తులకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, జిఎస్టీ లాంటి సమస్యలు వాళ్ళను బాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కళాకారులకు సంబంధించి పనులు దొరకవు, ఎటువంటి కార్యక్రమాలు రావు, అవార్డులు రివార్డులు రావు. రాజకీయ నాయకులకు ఉన్నటువంటి పదవులు కోల్పోయే అవకాశం ఉంది. జనాల్లో చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ మనకు ఎవరిని తీసుకున్నా స్త్రీలకు సంబంధించి భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది మరీ ముఖ్యంగా 2002 సంవత్సరానికి పూర్వం పుట్టిన వాళ్లకు ఏలినాటి శని 2వ వస్తుంది. సో ఇంకా డేంజరస్గా ఉంటుంది. సో ఈ సమస్యలన్నీ మేషరాశి వాళ్ళు ఫేస్ చేయబోతూ ఉన్నారు. మరి దీనికి రెమెడీ ఏమిటి? నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండాలి, నలుపు రంగు కార్లకు దూరంగా ఉండాలి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. ఇది మేషరాశి. నెక్స్ట్ వృషభ రాశి. 100కు 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి. ఈ సంవత్సరమా సూపర్. పట్టిందల్లా బంగారం. వృషభ రాశి వాళ్ళు ఏది ముట్టుకుంటే అది బంగారం, ఏదైతే అది బంగారం. సో వీళ్ళ విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ దక్కుతాయి, వీసాలు వస్తాయి, విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ రంగ ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి, ప్రభుత్వ ఉద్యోగులకు పై అధికారుల వల్ల మన్ననలు దక్కుతాయి, కోరుకున్న ప్లేస్కు ప్రమోషన్లు ఉంటాయి లేదా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ప్రమోషన్లలో కూడా ఖచ్చితంగా మొదటి భాగం వీళ్ళకే ఉంటుంది. వృషభ రాశి వారికి, స్త్రీలకు, ఎంటర్ప్రెన్యూర్స్కు లేదా బోటికి పెట్టే వాళ్లకు, బ్యూటీ పార్లర్ పెట్టే వాళ్లకు చాలా విశేషించి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మరి ఒకే కుటుంబంలో మేషరాశి వృషభ రాశి ఉన్న వాళ్ళ పరిస్థితి లైఫ్ వాళ్ళదే ఉంటుంది. అంతే. వాళ్ళకి చెడు జరుగుతుంది, వీళ్ళకి మంచి జరుగుతుంది. అంతే. ఓకే.
సో కుటుంబం మొత్తం ఎఫెక్ట్ అయ్యే రాశులు కూడా ఉన్నాయి, అవి కూడా చెప్దాం. సో ఇది వృషభ రాశికి సంబంధించి. అలాగే కళాకారులకు అనుకూలంగా ఉంటుంది, విదేశాల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు, అవార్డులు రివార్డులు పొందుతారు, రైతులకు 2 పంటలు అనుకూలంగా ఉన్నాయి, రాబడి పెరుగుతుంది, దిగుబడి పెరుగుతుంది. సో వీళ్ళకి ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. వృషభ రాశి సూపర్ సూపర్ సూపర్. సో నెక్స్ట్ మిథున రాశి. 100కు 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి మిథున రాశి. మే 9వ తేదీ 2025 సంవత్సరం నుండి 100కు 100% అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైతే వ్యయ గురువు జన్మంలోకి వస్తాడో సో అప్పటి నుండి, అంటే మే 9th నుండి, వీళ్ళకి 30 మార్చి కాకుండా మే 9th నుండి మిథున రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో వీళ్ళకు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, వీసాలు అనుకూలంగా ఉంటాయి, ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు మన్నలతో పాటు ఆఫీసర్ల మన్నలతో పాటు ప్రమోషన్లు బదిలీలు అనుకున్న స్థాయిలో ఉంటాయి. అలాగే రైతులకు 2 పంటలు అనుకూలంగా ఉంటాయి. కళాకారులకు, రాజకీయ రంగంలో ఉండేవారికి జనాల్లో విపరీతమైన క్రేజ్ వస్తుంది. అలాగే పదవులు అన్ఎక్స్పెక్టెడ్గా దొరికే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు నామినేటెడ్ పోస్టులు దక్కేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 100కు 100% అనుకూలంగా ఉంది, రెమెడీలు అవసరం లేదు. సో నెక్స్ట్ కర్కాటక రాశి. సో కర్కాటక రాశికి సంబంధించి 90% అనుకూలంగా ఉంది. ఒక 10% ప్రాబ్లం ఏమిటి అంటే వ్యయ గురువు మే 9th నుండి వ్యయ గురువు వస్తూ ఉన్నాడు. వీళ్ళకి 12వ స్థానంలోకి గురువు వస్తూ ఉన్నాడు కాబట్టి కాళ్ళు చేతులకు సంబంధించిన దెబ్బలు తగిలించుకోవడము, లేదా 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఎవరైనా కర్కాటక రాశిలో ఉంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడడం అనేటువంటిది ఈ సంవత్సరం ప్రత్యేకత. సో వీళ్ళకు రెమెడీ ఏమిటి అంటే ఓన్లీ గురువారం నాడు పసుపు రంగు అంటే ఎల్లో షర్టు ధరించడం, లెమన్ ఎల్లో షర్టు ధరించడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. అలాగే ఈ రాశి స్త్రీ పురుషులకు కానీ, విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ అందరికీ అనుకూలంగా ఉంది. సమాజంలో మంచి పేరు వస్తుంది, ప్రమోషన్లు బదిలీలు ఉంటాయి, చాలా అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు చాలా హ్యాపీగా ఉండొచ్చు 90%. సో నెక్స్ట్ కర్కాటక రాశి తర్వాత సింహరాశి. సో సింహరాశి వాళ్ళకు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 8వ స్థానంలో 6 గ్రహాలు కలిసి ఉన్నాయి. అష్టమ శని స్టార్ట్ అవుతుంది ఈ నెల మార్చి 30 నుండి. సో ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వాళ్లకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారికి, మీడియా రంగానికి సంబంధించి, మీడియా అనేటువంటిది సింహరాశి, మీ అంటే సింహరాశి మకా నక్షత్రం. సో అందుకనే నేను మీడియా రంగంలో ఉండేవారికి సమస్యలు అని చెప్తున్నా. సో మీడియా రంగంలో ఉండేవాడికి మీ అంటే సింహరాశి కాబట్టి, సింహరాశి 8వ స్థానంలో 6వ గ్రహాలు కలిసి వస్తున్నాయి. దీన్నే షష్టాష్టకాలు అంటారు. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ కాంబినేషన్. సో వీళ్ళల్లో సింహరాశి జాతకంలో ఎవరైతే జాతకులు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, రాజకీయ నాయకులు, సినిమా నటులు, టీవీ నటులు, సెలబ్రిటీసు, మీడియా సంస్థల్లో పనిచేసేవాళ్ళు, అలాగే కళాకారులు లేదా రాజకీయ నాయకులు, అలాగే వ్యాపారస్తులు, ప్రభుత్వ అందరికీ సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ సమస్యలు న్యాయపరమైన చిక్కులు, సెకండ్ విపరీతమైన ఆర్థిక నష్టం, 3 అప్పుల పాలవ్వడం, అప్పులు అడిగినా దొరకనటువంటి పరిస్థితి, అలాగే ఆరోగ్యపరమైన ఇబ్బందులు, మానసిక ప్రశాంతత లేకపోవడం, అలాగే వ్యాపారస్తులకు జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి సమస్యలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఏసీబీ, సిబిఐ లాంటి రైట్స్. సో ఇవన్నీ వీళ్ళకు ఉండే సమస్యలు సింహరాశి వాళ్లకు. మరి వీరేం చేయాలి అంటే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి, నలుపు రంగు కార్లకు దూరంగా ఉండాలి, బెంజ్ కార్లకు మరీ దూరంగా ఉండాలి, అలాగే బ్లూ కలర్ బట్టలు ఎక్కువగా వేయాలి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. ఇది సింహరాశి. నెక్స్ట్ కన్యారాశి. సో 100కు 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి కన్యారాశి. సో కన్యారాశికి 6 నుండి 7వ ఇంట్లోకి శని వస్తున్నాడు కాబట్టి కొత్త పదవులు వరిస్తాయి, కొత్త ఉద్యోగాలు వరిస్తాయి, కొత్త ప్రమోషన్లు వరిస్తాయి, కొత్త ఆపర్చునిటీస్ మిమ్మల్ని వెతుక్కుంటూ అవే వస్తాయి. సో వచ్చినటువంటి ఆపర్చునిటీస్ని సద్వినియోగం చేసుకోండి. మీ జీవితం ఎక్కడో ఉంటుంది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, న్యాయపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, రైతుల పరంగా, కళాకారుల పరంగా అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం చాలా 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 అనుకూలంగా ఉండబోతుంది కన్యారాశి వారికి. సో వీరికి ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు, టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు, చాలా అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ తులారాశి. సో ఈ మొత్తం రాశుల్లో చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉండేటువంటి రాశి తులారాశి ఈ సంవత్సరం. సో వీళ్లకు లైఫ్ అండ్ డెత్ అని చెప్పొచ్చు ఈ సంవత్సరం. సో తులారాశి ఎక్స్ట్రీమ్లీ ప్రాబ్లం ఉండబోతా ఉంది. ఎందుకంటే 6వ స్థానములో 6వ ఇంట్లో 6 గ్రహాలు కలిసి వస్తున్నాయి. 6వ స్థానం అనేటువంటిది రోగస్థానము, శత్రుస్థానము. ఆ 6వ స్థానంలో 6 గ్రహాలు కలిసినాయి అంటే ఎంత డేంజర్. అది కూడా రాహుతోని శనితోని కలిసినాయి, కుజుడితోని రాహుతోని శనితోని కలిసినాయి. అది ఎంత డేంజరస్ పొజిషన్ అంటే ఇట్ ఈస్ వెరీ డేంజరస్. దేనికి? ఫస్ట్ శత్రువుల ఆధిపత్యం ఉంటుంది తులారాశి వాళ్ళ మీద. అంటే శత్రువులు టార్గెట్ చేస్తారు, అలాగే మీడియా టార్గెట్ చేస్తుంది, అలాగే సంఘంలో చెడ్డ పేరు వస్తుంది, అలాగే పోలీసు కేసులు, న్యాయపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి, అలాగే ధన నష్టం తీవ్రంగా ఉంటుంది, ఆపర్చునిటీస్ ఉండవు.
సో ఇవన్నీ కూడా తులారాశి. అలాగే ఉద్యోగస్తులకు ఏసీబీ, సిబిఐ లాంటి కేసులు ఉంటాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు పోతాయి. విద్యార్థులకు ఫారెన్లో చదువుకునే విద్యార్థులకు ఇండియాకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే H1B వీసాలు ఉన్న వాళ్ళు కూడా ఇండియాకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ కూడా తులారాశి వాళ్లకు చాలా పెను ప్రమాదాన్ని సూచిస్తుంది. రెమెడీ ఏం లేదు తులారాశి. సో దీనికి సంబంధించిన రెమెడీ ఏమైనా తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేసుకోవడం. అలాగే శ్రీకాళహస్తిలో గురువారం నాడు గురుహోర అని ఒక టైం ఉంటుంది మార్నింగ్. ఆ గురుహోర టైంలో గురువారం నాడు గురు దక్షిణామూర్తి అని ఉంటారు శ్రీకాళహస్తిలో, మెయిన్ ఎంట్రన్స్లో ఉంటారు. ఆయన దగ్గర అర్చన చేయించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వృశ్చిక రాశి. సో 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృశ్చిక రాశి. సో అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది. సో కళాకారులకు, రాజకీయ నాయకులకు, అలాగే వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, రైతులకు అందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, ప్రేమ ఫలిస్తుంది, ఉద్యోగాలు లభిస్తాయి, వీసాలు లభిస్తాయి, మన ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ప్రమోషన్లు ఉంటాయి, ప్రైవేట్ ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి, కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి, అవార్డులు రివార్డులు పొందుతారు, రైతులకు 2 పంటలు అనుకూలంగా ఉంటాయి, అప్పులు తీరుస్తారు, శుభకార్యాలు నెరవేరుస్తారు. సో ఏ రకంగా తీసుకున్న రాజకీయ నాయకులకు ప్రజల్లో విపరీతమైన క్రేజ్ వస్తుంది. సో ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. వీళ్ళకి రెమెడీస్ అవసరం లేదు. సో నెక్స్ట్ ధనుసు రాశి. సో ఇంచుమించుగా 100కు 80% పాజిటివ్గా ఉంది, 20% నెగిటివ్గా ఉన్నటువంటి రాశి ధనుసు రాశి. ధనుసు రాశికి 4వ ఇంట్లో శని, అర్ధాష్టమ శని ప్రారంభమవుతా ఉంది. 4వ ఇంట్లో షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది కాబట్టి తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ముందుగానే టెస్టులు అవి చేయించి తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఇది అతి ముఖ్యమైనటువంటి వ్యవహారం. అలాగే అనవసరమైన ఇన్వెస్ట్మెంట్ల జోలికి వెళ్ళకండి. అంటే పెద్ద పెద్ద వ్యాపారం విషయంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడము, ల్యాండ్లలో ఇన్వెస్ట్ చేయడము, ఇళ్ల మీద ఇన్వెస్ట్ చేయడము, లేదంటే ఎవరినో నమ్మి అప్పులు ఇవ్వడము, వీటి ద్వారా సమాజంలో చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం 100కు 100% ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. నష్టపోయే అవకాశం ఉంది. డబ్బులు ఎవరికైనా ఇస్తే వాడు మనల్ని ఎగ్గొట్టే అవకాశం ఉంది. కాబట్టి ధనం రూపంలో, తల్లి రూపంలో జాగ్రత్తగా ఉండండి. సో రెమెడీ ఏమిటంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. ఇది ధనుసు రాశికి సంబంధించి. నెక్స్ట్ మకర రాశి. సో గత 10 సంవత్సరాల నుండి పడుతున్న కష్టాలు తొలగిపోయి 100కి 100% అనుగుణంగా ఉన్నటువంటి రాశి మకర రాశి. సో పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులకు, కళాకారులకు, విద్యార్థులకు పూర్తి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. అనుకున్న స్థాయిలో అనుకున్న ప్లేస్మెంట్స్ లభిస్తాయి, ఉద్యోగాలు లభిస్తాయి, వీసాలు లభిస్తాయి. అలాగే తల్లిదండ్రులతో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు రూపాయికి 100 రూపాయలు వస్తాయి. కళాకారులకు విదేశాల్లో ప్రోగ్రాంతో పాటు అవార్డులు రివార్డులు వస్తాయి. వ్యాపారస్తులకు రూపాయికి 100 రూపాయల లాభం వస్తుంది. రైతులకు 2 పంటలు అనుకూలంగా ఉంటాయి. సో ఏ రకంగా తీసుకున్నా మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. వాళ్ళ జీవితంలో ఉండే ఒకే ఒక్క సమస్య, భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ సంవత్సరము భార్యాభర్తలకు అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మకర రాశిలో. అది ఒక్కటే చూసుకోండి. ఇద్దరు కోపాన్ని తగ్గించుకోండి. కోపాన్ని తగ్గించుకోవడం ఇది రెమెడీ అవసరం లేదు. జస్ట్ వీళ్ళ చేతుల్లో ఉంది ఆ సమస్య. అందుకనే వీళ్ళు కోపాన్ని తగ్గించుకోవడము, భార్యాభర్త అండర్స్టాండింగ్తో వెళ్ళడము. భార్య తిడితే భర్త భరించాలి, భర్త తిడితే భార్య భరించాలి కోపాన్ని బట్టి. సో అది ఒక్కటే వీళ్ళు చేసేది. ఇంకా వీళ్ళకి రెమెడీస్ అవసరం లేదు. సో నెక్స్ట్ కుంభరాశి. సో కుంభరాశి జాతకంలో 2వ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతూ ఉంది. ఏం జరగబోతోంది? ఆల్రెడీ ఏలినాటి శనిలో ఉన్నటువంటి కుంభరాశి చివరి దశ ఏలినాటి శని పాట నడుస్తూ ఉంది, 3వది. సో దీంట్లో తల్లి తండ్రికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు, లేదా ఇంట్లో ఏదో రకంగా ధన నష్టం అనేది కనిపిస్తుంది. ఉదాహరణ, కూతురు పెళ్ళో కొడుకు పెళ్ళో చేసి బాగా డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత అది డివోర్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆ డబ్బులు అన్నీ వేస్ట్ అయిపోయే అవకాశం ఉంది. లేదా కొడుకునో కూతురునో ఫారెన్కు పంపిస్తే, డబ్బులు ఖర్చు పెట్టి లోన్ తీసి పంపిస్తే అవి వ్యర్థమయ్యే అవకాశం ఉంది. వాడు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే అప్పుల రూపంలోనో డబ్బులు ఇస్తే, లేదా వ్యాపారం రూపంలోనో డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ల్యాండ్ కొంటే అది నెగిటివ్ రిజల్ట్స్ వచ్చి ఆ డబ్బంతా కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాయిదా వేసుకోండి. ఈ సంవత్సరంలో ఎటువంటి అప్పులు ఇవ్వకండి, పెట్టుబడులు పెట్టకండి, వ్యాపారాలు ప్రారంభించకండి. సో దానివల్ల సమస్యల నుండి బయటపడతారు. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి. నెక్స్ట్ చివరిది అయినటువంటిది మీనరాశి. చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. అన్ని రాశులు 12 రాశుల్లోకెల్లా చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్న రాశి మీనరాశి. రాజకీయ నాయకులకైతే పదవులు పోతాయి. సినిమా స్టార్లు అయితే విడాకులకు, లేదా గొడవలకు, లేదా వాళ్ళకున్న ఆపర్చునిటీస్ తగ్గిపోవడము, లేదా వాళ్ళ సినిమాలు ఆగిపోవడము,
సో వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతినడము ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. న్యాయపరమైన చిక్కులు, ఆర్థికపరమైన చిక్కులు, ఆరోగ్యపరమైన చిక్కులు, వాహన ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి 100% ప్రాబ్లమ్సే మీనరాశి వాళ్ళకి. ఈ సంవత్సరం. అలాగే విద్యార్థులకు ఫెయిల్ అవ్వడము, సబ్జెక్టులు బ్యాక్లాగ్స్ ఉండడము, వీసా రిజెక్ట్ అవ్వడము, వ్యాపారస్తులకు ట్యాక్స్ పరమైనటువంటి ఇబ్బందులు, అలాగే ఉద్యోగస్తులకు ప్రభుత్వం అయితే ఏసీబీ, సిబిఐ, సిఐడి లాంటి కేసులు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడవచ్చు. నలుపు రంగు దుస్తులు, నలుపు రంగు కార్లకు దూరంగా ఉండండి. సాధ్యమైనంత వరకు ప్రతి శుక్రవారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. ఇది ఓవరాల్గా శ్రీ విశ్వ వసునామ సంవత్సర రాశి ఫలాలు. ఓకే. సో ఇందాక అనుకున్నట్టు మొత్తం కుటుంబానికి మొత్తము ఇబ్బంది కలిగించే రాసులు గురించి తులారాశి, మేషరాశి, మీనరాశి, సింహరాశి. ఓకే. అంటే కుటుంబంలో ఏదో ఒక బ్లాస్టింగ్ అవుతుంది, ఎవరి ద్వారానో ఒక బ్లాస్టింగ్ అవుతుంది. వాళ్ళ జాతకమే కాదు, ఇంట్లో వీళ్ళ వల్ల మొత్తం కుటుంబము ప్రభావితమయ్యేటువంటి రాసులు మేషరాశి, మీనరాశి, సింహరాశి, తులారాశి. ఈ 4 రాసులలో ఏదో ఒక సంచలనం జరుగుతుంది ఇంట్లో ఖచ్చితంగా. బట్ కానీ రెమెడీస్ చేయించుకుంటే రెమెడీస్ కొంతవరకు మనము చేసుకుంటే 90% తగ్గుతుంది. 90% తగ్గు, 10%. 100 దెబ్బలు తినాల్సిన దగ్గర 10 దెబ్బలు తింటాం అంతే. సో ఫైనల్లీ ఒక ప్రశ్న రాగానే మిమ్మల్ని చూసినప్పుడు చాలా చిక్కిపోయారనిపించింది. ఏంటి హెల్త్ వైజ్ ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలా, లేకపోతే హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ హెల్తీ చేస్తున్నారు? లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఏదో చెబితే అది చేస్తూ ఉన్నా. సో 16 గంటలు గ్యాప్ ఇస్తా. ఉదయం 11:30, 12 గంటలకు టిఫిన్ చేస్తే, ఈవినింగ్ 8 o'clock భోజనం డిన్నర్ చేస్తే మధ్యలో ఏముండదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్, ఇవాళ నైట్ 8 o'clock తింటే నెక్స్ట్ డే మార్నింగ్ 12 o'clock మళ్ళీ టిఫిన్ చేస్తాను ఓకే. అంతే. అంతకంటే ఏం లేదు. ఎక్కువగా నాకు స్విమ్మింగ్ అంటే పిచ్చి. సో బాగా స్విమ్ చేస్తుంటా. ఎక్కువ ఈత కొట్టడం చాలా ఇష్టం నాకు. వెరీ బెస్ట్ ఎక్సర్సైజ్ యాక్చువల్గా స్విమ్మింగ్ నాకు అనేది. చాలా ఇష్టము. సో అందుకని ఎక్కువగా ఈత కొడుతుంటా. అది ఒకటే ఇంకా నేను చేసేది. ప్లస్ నేను ఎక్కువగా అసలు స్వీట్లు అనేది తినను, మిల్క్ ప్రొడక్ట్లు తినను, అంటే పెరుగు కానీ చక్కెర అసలు వాడను. సో దానివల్ల ఏంటంటే మెల్లిగా నాకు రిజల్ట్ కనిపిస్తుంది. వెయిట్ లాస్ కొద్దిగా మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. లైట్ వెయిట్ ఎప్పుడో నేను ఒక 2-3 ఏళ్ల తర్వాత మన ప్యాంట్ వేసుకున్నాను, నేను జీన్స్ ప్యాంట్. మన యూరోప్ వెళ్ళినప్పుడు జీన్స్ వేసుకున్నా, దగ్గర 6 ఇంచులు తగ్గింది టమ్మీ. నేను షాక్ అయినా నేను అసలు. సో మంచిగా అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. సో ఏజ్ వస్తుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం తప్పు లేదు కదా. ఫిట్నెస్ ఉంటే మంచిది అనే ఉద్దేశం అంతే, అంతమించి ఏం లేదు. నో సైడ్ ఎఫెక్ట్స్, నా ఏమి బాధలు అవన్నీ ఏం లేవు. చెప్తుంటాం అవతల వాళ్ళు పే చేసిన దానికి మనం ఏదో చెప్తుంటాం, కానీ మనకేం లేదు, హ్యాపీగా ఉన్నాం, ఏం ప్రాబ్లం లేదు. సో ఓవరాల్గా సినీ పరిశ్రమలో ఉన్న వ్యక్తులకి, రాజకీయ పరిశ్రమలో ఉన్న వ్యక్తులకి ఏమని చెప్తారు ఈ సంవత్సరం? ఏం లేదు, రాజకీయ నాయకులకు చెప్పాల్సింది ఒకటే చెప్పదలుచుకునేది అంటే, దయచేసి ఎలాంటి పార్టీలు మారకండి. ఈ సంవత్సరం పార్టీలు మారే వారికి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ సంవత్సరం మంచి లేదు. సో అనవసరంగా ఒక సంవత్సరం వెయిట్ చేయండి. మారాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ మారండి. బట్ ఈ సంవత్సరం అయితే ఎలాంటి పార్టీలు మారొద్దు. పార్టీలు మారడం వల్ల న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి సుప్రీంకోర్టు నుండి. సో అందుకని దయచేసి పార్టీలు మారకండి. అదొకటే రాజకీయ నాయకులకు చెప్పేది. ఇంకా సినిమా వాళ్ళకి చెప్పేది ఏంటంటే, సినిమా పరిశ్రమకు చాలా చెడ్డ రోజులు దాపురించినాయి తెలుగు సినిమా పరిశ్రమకు. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు సంబంధించినటువంటి మీ పండితులను, మీ జ్యోతిష్కులను, మీ పర్సనల్గా మీ ఇంట్లో పూజ చేసే పూజారులను, పురోహితులను సంప్రదించి మీకు సంబంధించినటువంటి రెమెడీస్ చేయించుకోండి. మీరు అనుభవించే కష్టాలలో 99% తగ్గించుకొని 1% కష్టాన్ని అనుభవించి ఈ సంవత్సరం హాయిగా ఉండండి. వెంకటేశ్వర స్వామి కృప వల్ల సినిమా పరిశ్రమ వాళ్ళు, రాజకీయ నాయకులు కూడా ఆనందంగా ఉండాలి, 10 రూపాయలు సంపాదించుకోవాలి, 10 మందికి తమ యొక్క వాటిని ఫలాలను పంచాలి అని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సో మచ్ వేణుస్వామి గారు. థ్యాంక్స్ అలాట్.